ఎండలో గొడిగేసిన చదువుతాడంటే ఖచ్చితంగా మనోడే అంటాడు. ఎంత కంగారు పడ్డాను తెలుసా తప్పోయారని. ఎంత చిరాకు పడ్డానో తెలుసా నువ్వు రాలేదని. సారీ అండి, పదండి. 1 second. Let me sanitize this environment. సాధారణంగా నేను మనుషుల్ని ముట్టుకోను, బంధువులైతేనే ఆత్మీయ ఆలింగనం చేసుకుంటాను బావగారు. అయ్యో మీరు పొరపడ్డారండి. అమ్మా బావగారు వచ్చారు, బావగారితోనే మాట్లాడుతున్నా. బావగారు ఉన్నారు, మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. మీరు మళ్ళీ పొరపడ్డారండి. సారీ 1 second. అమ్మా బావగారితోనే మాట్లాడుతున్నా అమ్మా, బాగోదు. డ్రైవర్ ఎందుకు పంపుతారు? ఆ మాత్రం కావాల్సి ఉంటుందా? అయినా బావగారికి డ్రైవర్కి తేడా తెలుసుకోలేదంతా కాదు కదా. పెట్టే ఫోను, మళ్ళీ చేయకు. అమ్మమ్మ కడుపులో చెరబుట్టావి. దిస్ బ్లడీ ఇండియన్ మామ్స్ హిస్టారికల్లీ సర్కాస్టిక్. కరెక్ట్ గా చెప్పారండి. ఏదో చెప్తున్నారు. యాక్చువల్ గా మీరు పొరపడ్డారండి. కారు బాగా ఎండగొడుతుంది, కాలు కూర్చొని మాడుకుందామా? అయినా అమెరికా నుంచి వచ్చారు కదండి, ఎయిర్పోర్ట్ లో ఉండకుండా ఎడారిలో ఉన్నారండి. నాకు ఎక్కువ మంది అంటే చిరాకు. ఎక్కడ ఎక్కువ మంది ఉంటే అక్కడ నేను ఉండలేను. పబ్లిక్ ఉంటే నేను పానిక్ అయిపోతాను. ఎయిర్పోర్ట్ లో దిగ్గానే జనం, ఇమిగ్రేషన్ దగ్గర జనం, లగేజ్ దగ్గర జనం, సెక్యూరిటీ చెక్ దగ్గర జనం. అసలు ఎంత ఎక్కువ మంది ఉంటుంది ఎయిర్పోర్ట్ ని అవుట్స్కట్స్ లో కడితే ట్యాక్సీలు వేసుకుని వచ్చేస్తున్నారు పిచ్చి జనం. అందుకే అది తట్టుకోలేక ప్లేన్ ల్యాండింగ్ అయ్యేలోపే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ చేసి జంప్ చేశా. అంటే టెంట్ కాదు, అది పారాషూట్. లేకపోతే చచ్చిపోతాంగా. రన్నింగ్ లో దిగిపోయారా? ఆయన ఇండియా వచ్చే జనాలంటే చిరాకు అంటారండి సార్. ఎక్కువ మంది ఉంటే నాకు సఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మన కోడ్ అయినప్పుడు ముక్కు బంద్ అయిపోయి నోట్లోంచి గాలి. బావగారు చాలండి. అవును బావగారు, మీకు శ్వేతకు పోలిక లేదేంటి? అసలు శ్వేత నేను శ్వేత నాకు అన్ని చెప్పింది. మీది మీ నాన్నగారు పోలికట్టుగా. ఐ పిటి యువర్ డాడ్. పెళ్లిగా అది రిగిపోతుంది. బావగారు మీకు మటన్ ఇష్టమా? ఒకసారి బావగారు లేకపోతే మీరు చికెన్ తింటారు అనుకుంటా. బావగారు మీ ఫేస్ దొరికితే ఫిష్. బావగారు చెప్పండి బావగారు. బావగారు చిన్న బావగారా? ఆయనే బావగారు. మరి మీరు? డ్రైవర్. సార్ వెనక నుంచి ఎలా దిగారు సార్? ముందు నుంచి నువ్వెలా పడ్డావు అది అక్కర్లేదా? బ్లడీ డ్రైవర్. బావగారు డోంట్ కాల్ మీ బావగారు. బ్లడీ ఐ నీడ్ టు శానిటైజ్ రైట్ నౌ. కొంచెం క్రాంపీగా లేదు ఇల్లు. సఫోకేటింగ్. వీడియో కాల్కి బయటకి చాలా తేడాగా ఉన్నా ఫర్ ఎ చేంజ్ చాలా హ్యాపీగా ఉంది. నాకు నచ్చింది. రండి సెల్ఫీ తీసుకుందాం. బాబు తను శ్వేత కాదు, శ్వేత ఫ్రెండ్ రాజా. ఓ రాజానా? బొబ్బుల రాజానే. అయినా ఫ్రెండ్ అయితే పెళ్లికి రాగానే ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వచ్చేస్తారా? మీరు కొంచెం మారాలి. అదే లేదు బాబు, అమ్మాయి కొంచెం తోడుగా ఉంటుందని. ఎవరికి తోడు? అదిరిపోయింది. టేస్ట్ చేయకుండానే. బాబు బ్రేక్ఫాస్ట్ రెడీ. వెళ్ళి తినండి. అది కాదు బాబు, మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తే అమ్మాయిని తీసుకొస్తాను. అంటే తినే ముందు అమ్మాయిని చూస్తే మీకు ఏమైనా ప్రాబ్లమా? అంటే తిన్న తర్వాత చూస్తే మీకు ఏమైనా ప్రాబ్లమా? నాతో మీకు ఏమైనా ప్రాబ్లమా? సరే నేను అమ్మాయిని తీసుకొస్తాను. చూస్తున్నాడు. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. బెటర్. బాబోయ్. ఏంటి? నువ్వేనా బాబు ఫారెన్ పెళ్లి కొడుకువి? ఎవరివిడా అడ కూడా బుక్కలు పిసికేస్తుంది. ఇదే పని మేము చేస్తే మీటు కేసు పెడతారు. పైగా చెప్తున్నా విందు. ఆవిడకు వినపడదు. వినపడదా? ఏటి చిటికలేస్తున్నావు? ఇది బానే వినపడిందే. ఆ చిటికలు కనిపిస్తాయి కదా బావగారు. అంతే కదా. అమ్మాయి రాదు, బ్రేక్ఫాస్ట్ రాదు, పంచులు మాత్రం వస్తాయి. బావగారు వాళ్ళకి కలిసిపోయారు నాన్న. అలసిపోయానయ్యా, అమ్మాయిని పంపించండి అయ్యా ప్లీజ్. అమ్మాయి వచ్చేసింది బాబు.
హాయ్ రాయ్. ఫైనల్లీ అది ముఖ్య కదా అని పీక అంతే. మీకు రీల్ పంపించాను చూసారా? చూసానండి, ఇట్స్ వెరీ నైస్. మరి లైక్ చేయలేదే? మిమ్మల్ని చేశాను కదండి. Oh my God! You made me blush. See my cheeks. పెళ్ళి ఒక 35 years నుంచి నన్ను వెంటాడే ఎమోషన్. అందుకే మరి ఇలా బ్రహ్మోత్సవంలా కాకుండా లెట్స్ మేక్ ఇట్ సింపుల్. మా సైడ్ నుంచి అమ్మ నాన్న అంతే. అంతేనా? మరి మీ సైడ్ నుంచి? మా వైపు చుట్టాలు చాలా మంది ఉన్నారండి. ఉంటారు ఎందుకుంటారు? పని పట్టు ఉండి సావదు కదా చుట్టాలు. ఓకే, చుట్టాలు ఎక్కున్నావు కాబట్టి 10 మంది. 10 మందితో పెళ్ళా? మా వైపు వాళ్ళే 100 మంది ఉంటారండి కదా. మరీ 10 మందితో పెళ్ళంటామా? రాయ్ కొంచెం సెన్సిటివ్ నాన్న, కానీ చెప్తే వింటాడులే. సార్ సార్ బావగారు, ఏమైందిరా? ఆత్మీయ ఆలింగనం జరిగింది సార్. ఊరిని అంటే ఇదా యాక్సిడెంటా? అంతకు మించాడు బాబు, మీరు రాలే. బావగారు అందరితో భలే కలిసిపోయారు. బాబు అది వీళ్ళంతా ఎవరు? అబ్బాయి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ యా ఉండొచ్చు, మీ ఇల్లు కదా. కానీ పెళ్లి నాది. అవును. నా పెళ్లికి మాత్రం వీళ్ళెవ్వరూ రాకూడదు. అది కాదు బాబు. నో, బంధువులే కాదు జంతువులు వచ్చినా పర్లేదు, కానీ వీళ్ళు ఆ పైన ఉన్న ముసలిది రాకూడదు. వస్తే గనక 2 ముడ్లేసినా సరే పెళ్లి మధ్యలోంచి లేచి వెళ్ళిపోతా. ఐఎమ్ దట్ క్యాపబుల్. బిలాల్ బావగారు, కార్తీ. రాయ్ అట్ట కాదు మేస్త్రి, పెళ్లి కొడుకుని మొదటితో ఇదేగా చూడ్డాం, కొంచెం తొందరపడే. తప్పు మీది కాదురా, ఆయనే సెన్సిటివ్గా ఉన్నాడు. ఓ పని చేయండి, పెళ్ళికి రాకపోతే సరిపోతుంది.